జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ సీనియర్ కార్యకర్త యవ్వారం పార్టీ జిల్లా అధ్యక్షుడి నిర్ణయం కలకలం సృష్టించింది. గొడవకు దారితీసి ఆందోళన కలిగించింది. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పాలెపు రాజేంద్ర ప్రసాద్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో టికెట్ కోసం కార్యాలయానికి రాగా గొడవకు దారితీసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని రాజేంద్ర ప్రసాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అతని బయటకి గెంటేశారు. ఎమ్మెల్యే పెడుతున్న ప్రత్యక్షంగా అందరూ చూసాం కూర్చోండి. మీరు కూడా చూసాను ఎన్నోసార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్లో అయినప్పుడు చూసిండొచ్చు. అటువంటి నేను కడవ మారలేదు అంటే ఎమ్మెల్యే కడవ మారలేదు అంటే నువ్వు కడవ మారాడంటారు అంటే ఈ పార్టీ నాశనం చేస్తాక. అటువంటిది పార్టీ అధ్యక్షుడు నా మీద కామెంట్ చేస్తాడు, జిల్లా పరిషత్ మా చైర్మన్ నా మీద కామెంట్ చేస్తాడు, చేసుకుంటూ దిగుతుంటామని మేము సస్పెండ్ చేస్తున్నాం కదా పార్టీ నుంచి. వాడు ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ఏదో పంచాయతీ పెట్టుకొని మీ అందరూ పోనీ చెప్పిన నేను అంతా మీరు రాను కానీ ఇప్పుడే మీకు ప్రెస్కి ఇస్తున్నా. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీ అధ్యక్షులుగా నా బాధ్యతగా నచ్చింది. జిల్లా పార్టీలో ఏం చేసినా ఎటువంటి చేసినా పార్టీ నుంచి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని తప్పక పార్టీ నుంచి సస్పెండ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ అడిగేందుకు పార్టీ కార్యాలయానికి వస్తే దుర్భాషలాడి బయటకు పంపించేశారని మాజీ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసులో కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీ చింపినందుకే తనపై కక్ష కట్టారని ఆరోపించారు. విద్యాసాగర్ రావుతో సహా పలువురు కవితకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల రూరల్ జడ్పీటీసీ స్థానం జనరల్ కావడంతో టికెట్ అడగడానికి వస్తే బలవంతంగా బయటకు పంపించడమే కాకుండా పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పేరే నా ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తినని పార్టీని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షునికి నేను బాగా చెప్తా ప్రెస్ మీట్లో పొద్దున ఫోన్ చేసిన సార్ జడ్పీ జనరల్ అయింది మరి ఎప్పుడు వస్తారు మమ్మల్ని రమ్మంటారా అని చెప్పేసి అడిగితే జిల్లా కార్యాలయంకు రమ్మని ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను జిల్లా కార్యాలయంకి వచ్చిన ప్రెస్ మీట్లో బాగా చెప్తా కూర్చున్నా. నిన్ను ఎవరు రమ్మన్నారంటే నీ పిఏనే రమ్మన్నారు.